సీమాంధ్రలో పార్టీ లేదు అంటున్నారు. 1978లో కూడా ఇట్లాగే అసలు కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. ఇందిరాగాంధీని రానివద్దు, ఇందిరాగాంధీకి రూములు ఎవరో, ఇందిరాగాంధీ గెస్ట్ హౌస్లు లేవు. లేని పరిస్థితిలో ఎవరు దొరికితే అట్లాగే నాకు మళ్ళీ టికెట్ ఇచ్చేసారు. అందరికీ టికెట్లు ఇచ్చిన తర్వాత సేమ్ అదే పరిస్థితి. అప్పుడు కూడా రెడ్డి కాంగ్రెస్ ఉంది. రెడ్డి కాంగ్రెస్ సేమ్ ఇప్పుడు జగన్ పార్టీ ఎట్లాగో. అప్పుడు తెలుగుదేశం లేదు. అప్పుడు వేరే పార్టీలు ఉన్నాయో నాకు అంత గుర్తులేదు. సేమ్ ఆ రెండింటి మధ్యలో కాంగ్రెస్ని 140-150 సీట్లు కాంగ్రెస్ గెలిచింది ఆ రోజున, 170 సీట్లు. ఆ కార్యక్రమంలోనే అప్పుడే సీట్ ఇచ్చిన ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఆ రోజునే గెలిచాడు. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. సీమాంధ్రలో అయినా ఎక్కడైనా కానీ, తెలంగాణలో అయినా కానీ అని నేను నమ్ముతున్నాను కాంగ్రెస్ వాదిగా. ఇక్కడ 5 years నుంచి అపోజిషన్ ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి, ఆయన చింతమనేని ప్రభాకర్. ఆయనకి కోడిపుంజులు, కోడి పందాలు, లేకపోతే కేసులు, ఆఫీసర్లను కొడతాము, ఇటువంటి వెన్నతో పెట్టిన విద్య ఆయనకి.